కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. బిగ్ బ్రేకింగ్ అంటోంది. తీన్మార్ మల్లన్న గత కొంతకాలంగా పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు అంటూ చాలా మంది కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులే ఏఐసిసికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయనకి షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసింది ఫిబ్రవరి 6వ తేదీన. ఆ తర్వాత 12వ తారీఖు వరకు మీరు జవాబు చెప్పాలి అని షోకాజ్ నోటీస్ జారీ చేసినప్పటికీ కూడా ఆయన ఎట్లాంటి ఆన్సర్ చెప్పలేదు. దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పిసిసి అయితే ఒక నిర్ణయం తీసుకుంది అని చెప్పొచ్చు. బికాస్ పార్టీ లైన్ దాటి మాట్లాడితే వేటు తప్పదని తెలంగాణ కాంగ్రెస్ మరోసారి నిరూపించింది అనుకోవచ్చు. బికాజ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రంటేనే దీన్ని ఎంత సీరియస్ గా తీసుకుంది పార్టీ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇంకొకరు మళ్ళీ ఇట్లా మాట్లాడడానికి భయపడేటట్టుగా ఈ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం, ఆ తర్వాత క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ చర్య తీసుకోవడం అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి. అయితే కాంగ్రెస్ తీరు బీసీలకు షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టుగా ఉంది అని కూడా తీన్మార్ మల్లన్న కాసేపటి క్రితమే కామెంట్ చేయడం జరిగింది. ఆయనకు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసినప్పటికీ కూడా ఇంకా తన వాయిస్ ని గట్టిగా వినిపిస్తూ పార్టీ లైన్ దాటి కంటిన్యూషన్ గా మాట్లాడడం కూడా జరిగింది. అయితే రాహుల్ గాంధీ బాటలో పయనిస్తూ బీసీల గురించి మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. కొందరు నేతలైతే బీసీలను పార్టీకి దూరం చేయాలనే ఈ కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటికీ కూడా పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారు కాబట్టి క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. సో ఈ మేరకైతే తీన్మార్ మల్లన్నపై వేటు వేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తెలంగాణ కొత్త ఇన్ఛార్జ్ నిన్ననే మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వచ్చిండ్రు. ఆమె ఎంత సింపుల్ గా ట్రైన్ లో రావడం, ఈ ఫ్లెక్సీలు గాని బొకేలు గాని హంగామా లేకుండా ఆమె ట్రైన్ కి వచ్చి చాలా సాదా సీదాగా గాంధీ భవన్ కి చేరుకున్న తర్వాత పార్టీ విస్తృత స్థాయి సమావేశం కూడా నిన్న చాలా సీరియస్ గా జరిగింది. అండ్ అక్కడ కూడా అందరికి వార్న్ కూడా చేసింది, పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే మాత్రం చర్యలు ఉంటాయి అంటూ కూడా కొంత స్ట్రిక్ట్ గానే ఘాటుగానే ఆమె వార్నింగ్ ఇచ్చినందుకు కూడా నిన్న వార్తలు వచ్చిన పరిస్థితి. సో ఆమె వచ్చిన నెక్స్ట్ డేనే అంటే మీనాక్షి నటరాజన్ లైన్ ఏంటి ఆర్ మీనాక్షి నటరాజన్ ఇక మీదట పార్టీ వ్యవహారాల్లో ఎట్లా వ్యవహరిస్తారు అనేది కూడా చెప్పకనే చెప్పినట్టు అయింది. సో వెంటనే తీన్మార్ మల్లన్న మీద వేటు వేసినట్టు అయింది. సో తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయడంపై టీపీసీసీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన కూడా స్పందించారు. పార్టీ లైన్ దాటితే ఎవరైనా సరే, ఎంత పెద్ద లీడర్ అయినా సరే, ఎంత సీనియర్ అయినా సరే వేటు తప్పదు అనేది స్పష్టత ఇచ్చినట్టు అయింది. సో మల్లన్నను ఎన్నోసార్లు వార్న్ చేసినాం, హెచ్చరించినాం, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇట్లా లైన్ దాటి ప్రవర్తించొద్దు అని చెప్పినప్పటికీ కూడా తీరు మార్చుకోలేదు కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. బీసీ కులగణన పత్రాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ తరఫునే పూర్తిగా రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక లీడర్ పార్టీ తరఫునే కులగణన జరిగింది. అట్లాంటి కులగణన పత్రాల్ని పూర్తిగా ఆయన చించేయడం పైన కూడా ఏఐసిసి పూర్తిగా సీరియస్ అయిన పరిస్థితి. అండ్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తప్పు, పార్టీ లైన్ దాటినే ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అంటూ కూడా వార్న్ చేసిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ బీసీల మనోభావాలు దెబ్బతీసేలా కులగణన నివేదికను తగలబెట్టిండ్రు. అందుకనే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఎస్పెషల్లీ హన్మకొండలో నిర్వహించినటువంటి ఒక సభలో ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసిండ్రు కాబట్టే సో బీసీల మనోభావాల్ని దెబ్బతీసేలాగా ఈ కులగణన నివేదికను ఎప్పుడైతే తగలబెట్టిండ్రో అప్పటి నుంచి కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి అనేక ఫిర్యాదులు కూడా అందాయి తీన్మార్ మల్లన్న మీద. సో హన్మకొండలో ఒక సభ జరిగింది, బీసీల సభ. అందులో
ఒక సామాజిక వర్గానికి సంబంధించి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు అండ్ అట్లనే టార్గెట్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ హెచ్చరించినా కూడా ఆ మాటల్ని అట్లనే కొనసాగిస్తున్నాడు. సరే, ఒక సామాజిక వర్గానికి సంబంధించి మాట్లాడితే మాట్లాడని, వాళ్లకు న్యాయం చేయాలి అని మాట్లాడితే మాట్లాడిండు గాని ఇంకో సామాజిక వర్గాన్ని కించపరచడం, అది కూడా అత్యంత దారుణంగా మాట్లాడడం, ఇది కరెక్ట్ కాదు అంటూ చాలా వరకు ఫిర్యాదులు అందాయి. ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలా కంప్లైంట్స్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ఇప్పుడు నిన్నొచ్చిండ్రు, ఇవ్వాలని తన మార్క్ ని చూపించారు అనేటువంటిది కూడా ఇప్పుడు పార్టీలో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. సో హైదరాబాద్ కు వచ్చిన ఆమె పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకోమని కూడా ఆమె హెచ్చరికలు కూడా జారీ చేసింది. సో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జవాబు ఇవ్వలేదు కాబట్టే పార్టీ చర్యలు తీసుకుంది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా వెల్లడించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. షోకాజ్ నోటీస్ ను కూడా మనము చూడొచ్చు. అంటే ఫిబ్రవరి 6వ తేదీన ఆయనకు ఈ షోకాజ్ నోటీస్ ఇచ్చిర్రు, జవాబు చెప్పమన్నారు. ఆయన కూడా జవాబు చెప్పలేదు కాబట్టి ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా పార్టీ లైన్ లో చర్యలు తీసుకుంటున్నట్టుగా స్పష్టమవుతున్న పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తోంది. ఇప్పుడు బీసీకి సంబంధించిన నాయకులు ఎట్లా రియాక్ట్ అవుతారు, మరి ఎంతమంది తీన్మార్ మల్లన్న వైపు మాట్లాడే అవకాశం ఉంది, బీసీకి సంబంధించిన సామాజిక వర్గ నేతలు ఎట్లా రియాక్ట్ అవుతారు, మరి పార్టీ లైన్ దాటి మాట్లాడిండ్రు కాబట్టి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ తీన్మార్ మల్లన్న వర్షన్ ఎట్లా ఉంటది, ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి, అట్లాగే ఆ బీసీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఆయన వెంట ఉన్నారో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంది అనేది కూడా చూడాల్సిందే. తీన్మార్ మల్లన్న గత కొంతకాలంగా పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు అంటూ చాలా మంది కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులే ఏఐసిసికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయనకి షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసింది ఫిబ్రవరి 6వ తేదీన. ఆ తర్వాత 12వ తారీఖు వరకు మీరు జవాబు చెప్పాలి అని షోకాజ్ నోటీస్ జారీ చేసినప్పటికీ కూడా ఆయన ఎట్లాంటి ఆన్సర్ చెప్పలేదు. దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పిసిసి అయితే ఒక నిర్ణయం తీసుకుంది అని చెప్పొచ్చు. బికాస్ పార్టీ లైన్ దాటి మాట్లాడితే వేటు తప్పదని తెలంగాణ కాంగ్రెస్ మరోసారి నిరూపించింది అనుకోవచ్చు. బికాజ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రంటేనే దీన్ని ఎంత సీరియస్ గా తీసుకుంది పార్టీ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇంకొకరు మళ్ళీ ఇట్లా మాట్లాడడానికి భయపడేటట్టుగా ఈ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం, ఆ తర్వాత క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ చర్య తీసుకోవడం అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి. అయితే కాంగ్రెస్ తీరు బీసీలకు షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టుగా ఉంది అని కూడా తీన్మార్ మల్లన్న కాసేపటి క్రితం